కుక్కల్ని పట్టుకు వెళ్తున్నారు. ఇగో పాపం ఇగో ఇగో దెబ్బలు తాకినాయి ఇక్కడే. మన R15 కదా, ఇంతే పోతుంది మన కాలు టచ్ చేయడానికి రాదు. కానీ ట్రై చేసిన ఎట్లయినా. పెట్రోల్ బంక్ లక్కీలీ దగ్గర ఉండే కాబట్టి అలాగే. హలో, జై శ్రీరామ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్. దిస్ ఇస్ పాటిల్ మైసర్ ఫ్రమ్ హైదరాబాద్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనం మా ఫ్రెండ్ దగ్గర పోవాలా. ఆడికి యాక్సిడెంట్ అయింది. ఇంకా 4 days అవుతుంది యాక్సిడెంట్ అయ్యి. వాడు ఇంటికి పోయి వచ్చిండు. ఇంకా కలవనని ఈరోజు పోతున్నా. హెల్త్ ఎట్లా ఉందో లేదో చూసి వస్తాను నేను. అంటే సుప్రీత్ పేరు. మన ఇన్స్టా రికార్డ్ చేస్తే ఫస్ట్ వీడియోస్ అవి అన్నీ ఉంటాయి కదా, ఆయననే చేసిండు ఎడిటింగ్. ఇంకా అది వీడియోస్ అన్నీ ఆయననే తీసిండు. సో మనం అలాగే కలవానికి పోతున్నాం ఇప్పుడు. అయితే మనకి డిస్టెన్స్ ఏమో 30 kilometers వస్తుంది. 1.10 minutesలో. చూద్దాం ట్రాఫిక్ ఎట్లా ఉంటుందో. టైం ఏమో 11 అవుతుంది. ట్రాఫిక్ అయితే మస్తు ఉంటుంది అనిపిస్తుంది హైదరాబాద్లో అయితే. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుదాం అనేసి మీకు చెప్తా రైడ్ చేస్తుంటే. సో ఏం నడుస్తుంది మీది? ఇంకా ఇప్పుడైతే పోతున్నాం మనం. ఇంకా పొద్దున్న లేచి బ్రష్ చేసుకుని తినేసి బయట వెళ్ళినా. నిన్న ఆ రోజే పోవాలనుకున్నా నేను యాక్చువల్లీ, కానీ ఆడు ఇంటికి పోతా అన్నాడు. సో నేను ఇంకా పోదాం, నువ్వు ఇంకో రిటర్న్ వచ్చినప్పుడు వస్తానని చెప్పిన. ఆడ హాస్పిటల్ అయి పోయి చూపించుకొని వచ్చిందంట. మన ఇంకోటి ఇష్యూ ఉన్నది. మనం ఈరోజు రిటర్న్ మ్యాక్సిమం అయితే ఆడ ఒక నైట్ స్టే చేసి రేపు వచ్చేస్తా. ఇప్పుడు వస్తూ రేపు మార్నింగ్ నాకు కుకట్పల్లి వెళ్ళాలి. ఎందుకంటే నా బ్యాంక్ ఇష్యూ ఉన్నది ఒకటి. ఏదంటే నాకు కోటక్ మహీంద్రా ఉంటుందా, ఆ కోటక్ మహీంద్రా బ్యాంకు బ్లాక్ అయిపోయింది నా యాక్చువల్లీ. సో రేపు వెళ్ళి అది ఏమి ఎందుకు బ్లాక్ చేసిన అడుగుదాం మనం. అది బ్లాక్ అయి కూడా ఒక 1 month అవుతుంది. నేను కస్టమర్ కేర్కి కాల్ చేసిన, అయినా కూడా వాళ్ళు రెస్పాండ్ కాలేదు. సో మన మెయిన్ బ్రాంచ్కి వెళ్ళి, మన అకౌంట్ ఏడో ఓపెన్ అయింది అక్కడ వెళ్ళి మనం చెక్ చేస్తే వాళ్ళు చెప్తారు ఎందుకు బ్లాక్ అయింది, ఏం ఇష్యూ ఉన్నది కాబట్టి. సో రేపు వస్తూ అది ఒక పని ఉన్నది మనది. మీకు చెప్తా రేపు వాళ్ళు ఎట్లా బ్లాక్ ఎందుకు అయింది అది మొత్తం రేపు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. హైదరాబాద్ ట్రాఫిక్లో మనకి 30 kilometers అంటే 1 hour అట్లా పడుతుంది. చూద్దాం మనం ఎంత మీడియం స్పీడ్లో పోదాం, ఏం లేదు. సో ఈరోజు అయితే మనం వెళ్ళి మాట్లాడి హెల్త్ అది చెక్ చేసి రేపు రిటర్న్ వచ్చేద్దాం. అది ఎట్లా అయిందంటే యాక్సిడెంటు, స్విఫ్ట్ కార్ వచ్చిందంట, ఇట్లా సడన్లీ టర్న్ తీసుకున్నదంట. సో వీళ్ళు స్కూటీ పైన ఉండే ఇద్దరు, అదే ఫ్రంట్ బ్రేక్ వేసిండ్రు, అందుకోసం అది స్లిప్ అయి పడిపోయినారు వీళ్ళు. బండికి వెళ్ళి గుద్దలే, డైరెక్ట్ బ్రేక్ వేసింది కాబట్టి స్లిప్ అయిపోయింది. కొద్ది మట్టి ఉందంట కింద. సో స్లిప్ అయి పడిపోయినారు. ఇద్దరు కూడా తాకింది. ఒకటి సుప్రీత్ వాళ్ళ ఫ్రెండు, ఇంకా సుప్రీత్, ఇద్దరు కూడా అంతే. కొన్ని రాకిపోయినాయి చేతికి ఈడ మంచిగా ఉంది హెల్త్. ఇద్దరు కూడా ఏం దెబ్బలు తాకలే, జస్ట్ బ్లడ్ అట్లా రాకిపోయిన చేతికి కాలుకి తాకింది. పెద్ద యాక్సిడెంట్ ఏం కాలే, మంచిగా అయింది దేవుడి వల్ల.
సో జాగ్రత్త నడపాలని చెప్తూ ఉంటాం మీకు. అట్లా ఇక సడన్లీ మన ఎట్లా ఎంత జాగ్రత్త ఉన్నా కానీ ఒక్కొక్కసారి వస్తాయి, కానీ మనమైతే ఉండాలి. ఇట్లా వస్తూ ఉంటాయి. స్విఫ్ట్ కార్ అయితే బాగా వస్తాయి మన హైదరాబాద్లో, సడన్లీ వచ్చేస్తాయి. ఎందుకంటే అవి ట్యాక్సీలు కదా, అర్జెంట్ ర్యాపిడ్ ఇది ఓలా ఊబర్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆర్డర్ వస్తే వెళ్ళిపోవాలి ఇంకా సడన్లీ, వాళ్ళకి అట్లా ఉంటుందేమో. మ్యాక్సిమం స్విఫ్ట్ వాళ్ళైతే ఇట్లా స్విఫ్ట్ ఇట్లా మ్యాక్సిమం వచ్చేస్తారు సడన్లీ. చూసుకొని పోవాలి. ఇప్పుడే మనకి ఎంత ట్రాఫిక్ ఉంటే ఇంకా ముంగట ఎంత ట్రాఫిక్ ఉన్నదో. ఇట్లా గిచ్చడి ఉంటే మాట్లాడబుద్ధి కాదు. ఇట్లా ఎగుబండి మనం ఇటు ధ్యాస పెట్టాలా, మాటల పైన ధ్యాస పెట్టాలా అర్థమే కాదు. సో కొద్దిగా ట్రాఫిక్ ఇట్లా ప్లేస్ లేకుండా మాట్లాడడానికి బుద్ధి కాదు. కొద్దిగా ముంగట వెళ్ళిన తర్వాత మాట్లాడతా, అప్పుడు దాకా జస్ట్ కొద్దిగా రైడ్ ఎంజాయ్ చేయండి. వాడు కావాలని ఆపిండ, ఇంకా ఏమో 2 కార్స్ ఆగిపోయినాయి. సో మనం అలా ఇంకా ఉన్నాడంటే మనం కూడా లేట్ అవుతుండే, అక్కడ ఆగుతుండే. సో అటు నుంచి తీసుకుని వచ్చింది బండి. ఈ రోడ్ మంచి లేదు, కొద్దిగా గచ్చుకలు వస్తే మనకి మాటలు ఆగిపోతున్నాయి. ఇది మొత్తం ఫ్యాక్టరీ ఏరియా ఇది మొత్తం. అంటే గిసుంటే ఐరన్ ఫ్యాక్టరీలు అవి ఉంటాయి, అంటే లారీలు అవి ఇటు బస్ తిరుగుతుంటాయి. ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా, లోడ్ అన్లోడ్ చేస్తుంటారు వీళ్ళు. సో అందుకోసం చిన్న రోడ్డు, ఎటు నుంచి వెహికల్స్ వస్తాయి మనకు తెలియదు మ్యాక్సిమం. సో మనం చూస్తూ నడుపుదాం మెల్ల. మొత్తం ఫ్యాక్టరీలే ఇవి. పెట్రోల్ లేదు, పెట్రోల్ వేసుకుందాం మంగడు పోయిన తర్వాత మనం పెట్రోల్ పంప్ దగ్గర. బండికి ఎంత క్లీన్ చేసినా ఒక రోజు కూడా మన హాస్టల్ కింద పెట్టినామా కథ మొత్తం దుమ్ము వచ్చి కూర్చుంటుంది. బాగా దుమ్ము అయిపోయింది. సీట్ అది బ్యాక్ అయితే తుడిచేసినాం మనం ఇప్పుడు కూర్చున్నాం కాబట్టి. తర్వాత రేపు తుడిస్తే అటు పోయిన తర్వాత క్లీన్ చేస్తా, బండికి మంచిగా వాషింగ్కి ఇచ్చి క్లీన్ చేపిస్తాం. అక్కడ వాషింగ్ చేయాలన్నా నీళ్ళు అవి హాస్టల్ కింద లేదు కాబట్టి నేను వాషింగ్ చేయట్లేదు, జస్ట్ తుడవాల బట్ట తీసుకొని. అబ్బా ఇటు ఇది కొద్దిగా ఈ ఏరియాలో ఏమున్నాయేమో ఫ్యాక్టరీ అయితే స్మెల్ బాగా వస్తుంది, గలీ స్మెల్ వస్తుంది ఇక్కడ. జస్ట్ మనం ఇప్పుడు 7 కిలోమీటర్స్ వచ్చినాం. టైం ఏమో 30 మినిట్స్ అవుతుంది. అప్పటి నుంచి ట్రాఫిక్లో అటు ఇటు నడుపుతున్నాం. చెప్పలే టైం బాగా పడుతుంది ట్రాఫిక్లో. ఇప్పుడు కొద్దిగా మంచి అనిపిస్తుందా, ఇంకా కొద్దిగా దూరం పోయిన తర్వాత ఇంకా గిచ్చిడి ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ ఉంది రోడ్డు లైట్లీ. అందుకోసం పొద్దున్న జల్దీ లేచి పోవాలి ఏడైనా హైదరాబాద్. ట్రాఫిక్ తర్వాత మస్తు ఉంటుంది. పోనీ మనమైతే వచ్చేసినాం కదా, లైట్లీ పోదాం. కుక్కల్ని పట్టుకు వెళ్తున్నారు ఇగో పాపం. బాధ అనిపిస్తాం కానీ మనం ఏం చేద్దాం. రోడ్డు పైన ఊరికి వచ్చిందనుకో అట్లా చచ్చిపోతారు పాపం వాళ్ళు. పెట్రోల్ అయిపోయిందేమో వాళ్ళు స్కూటీలో, నేను చూస్తుంటే ఆగిన నూకుదాం. పెట్రోల్ అయిపోయిందా?
यहाँ पे మన R15 కదా, ఇంతే పోతుంది మన కాలు టచ్ చేయడానికి రాదు. కానీ ట్రై చేసిన ఎట్లయినా. పెట్రోల్ బంక్ లక్కీల్లీ దగ్గర ఉండే కాబట్టి అలాగే పోయినారు. ఇక్కడ ఆగిన సోడా తాగడానికి కడుపు అంటే కొద్దిగా చల్ల తాగుదామని సాల్ట్ సోడా తాగిన. మంచిగా ఉండే, 20 రూపీస్కి ఉండే మంచిగా తాగి ఇంకా వెళ్తున్నా. ఇంకా 18 కిలోమీటర్స్ ఉంది మన సుప్రీత్ హాస్టల్ ఏమో. మెల్లమెల్ల పోదాం. రైడ్ పైన ఇంకా 40 మినిట్స్ అవుతుంది మనం స్టార్ట్ అయ్యి. చెప్పిన కదా 1 అవర్ 20 మినిట్స్ 1 అవర్ 30 మినిట్స్ పడుతుందని. మనం ఇప్పుడు ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం అంటే ట్రాఫిక్ ఫ్రీ ఉంటుంది. ఇప్పుడు దొరికింది ఫస్ట్ ఫ్లైఓవర్. మనం యాక్చువల్లీ కోకాపేట వెళ్తున్నాం, తెలుసు చెప్పిన అనుకుంటా స్టార్టింగ్. సో కేబిఎస్పి దాటేసినాం మనం. ఇటు ఇంకా 12 కిలోమీటర్స్ టు గో మనకి. అయితే ఇంకోటి ఫ్లైఓవర్ దొరికితే ఇంకా మంచి ఈజీ వెళ్ళిపోవచ్చు. కానీ ట్రాఫిక్ అయితే మస్తు ఉంది ఈ రోడ్ పైన. అయితే చిన్న రోడ్ కదా, మొత్తం కార్స్ ఆటోలు, మొత్తం స్పేస్ లేదు మనకి. చిన్న వెళ్ళిపోవాలంటే కొద్దిగా ఇంత స్పేస్ వచ్చినా మన పక్క నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడైతే ట్రాఫిక్ బాగున్నది, ఫ్రీ అవుతుంది లైట్. ఇంకో ఫ్లైఓవర్ దొరికితే ఈజీ పోవచ్చు, మనం వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఇప్పుడు దగ్గర 2 ఫ్లైఓవర్స్ దొరికినాయి కదా, సో వెళ్ళిపోయినాం. ఇంకా 12 కిలోమీటర్స్ అంతే. రైట్, ఇంకో ఫ్లైఓవర్ దొరికింది, వెళ్ళిపోవచ్చు ఈజీగా. స్ట్రేట్ రోడే ఉన్నది, అంటే ఈ రోడ్ బట్టే మనం పోవచ్చు డైరెక్ట్ కోకాపేట దాకా. కొద్ది లోపల ఒక టర్న్ ఉంది అంతే. సుప్రీత్ ఎట్లయినా 1కి లేస్తాడు, అప్పటిదాకా మనం పోతాం. అంటే హెల్త్ బాగలేదు కదా, అప్పటిదాకా మనం వెళ్ళిపోవచ్చు. లేచేదాకా ముంగట మనం ఉండాలి. ఇంకా మన 8 కిలోమీటర్స్ టు గో. 8 కిలోమీటర్స్ ఉంది గో అంతా. 30 కిలోమీటర్స్ నుంచి అంటే 22 కిలోమీటర్స్ వచ్చేసినాం మనం ఇప్పుడు దాకా ఇన్ ట్రాఫిక్. వచ్చేసినాం వాళ్ళ హాస్టల్కి, స్టాంజా బాయ్స్ హాస్టల్. అది ఇగో ఈడే సుప్రీత్ ఓకే ఉన్నాడు. వెళ్తున్నా నేను ఇప్పుడు ఏంటి హాస్టల్కి రిటర్న్. బాయ్ రా, జాగ్రత్త ఉండు. ఇగో దెబ్బలు తాకినాయి ఇక్కడే. మంచి ఉన్నాడు ఇప్పుడు. బాయ్ రా. రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ టు ఆల్ అండ్ టేక్ కేర్. జై శ్రీరామ్.